హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్స్ నైట్ 12కి అయితే కాల్ చేసి మనం మార్నింగ్ అరుణాచలం వెళ్దామన్నారు. మేమైతే మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఇదైతే కడప రైల్వే స్టేషన్. ఇక్కడైతే అంత కన్స్ట్రక్ట్ జరుగుతుంది. మేము ఇక్కడైతే మొత్తం ఫుల్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ట్రైన్ అయితే హారన్ అయితే ఇచ్చేసాడు. మేము లోపలికి అయితే వచ్చేసాము. మేమైతే తిరుపతి ట్రైన్ ఎక్కుదాం అనుకుంటే మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని రేణిగుంట ట్రైన్ అయితే ఎక్కించేసినాడు. అందుకనేసి మేమైతే తిట్టుకున్నాము. ఇంకా చూడండి, వాడే ఎక్కించింది మమ్మల్ని అయితే. ఇంకా మా ఫ్రెండ్ వీడు కూడా వచ్చి తిట్టుకున్నాడు వాడిని. మమ్మల్ని అయితే అక్కడంతా నడిపించి పెట్టినాడు. అక్కడి నుంచి ట్రైన్ కూడా లేదు. తిరుపతికి అయితే మేము ట్రైన్ పట్టాల మీదే మేమైతే వెళ్ళిపోయాము నడుచుకుంటా. అంటే రేణిగుంట నుంచి 1.5 కిలోమీటర్ వెళ్తే మనం తిరుపతికి అయితే రీచ్ అయిపోతాము పట్టల్ సైడ్ నుంచి. అక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోయి ఇంకా టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ చేసి మళ్ళీ 1 అవర్ అయితే వెయిట్ చేసాము, 1.5 అవర్ దాకా. ఎందుకంటే ట్రైన్ లేదు, మనమైతే అరుణాచలం వెళ్ళాలి కాబట్టి. తిరువన్నమలై ఫ్రెండ్ అయితే ఒకడైతే తిరుపతిలో ఉన్నాడు, వాడు వచ్చాడు. కొంచెంసేపు తిరుపతిలో కొంచెం అట్లా ఇట్లా తిరిగి అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిపోయేసి కొంచెం మొత్తం తిరిగేసి మళ్ళీ ఒక ట్రైన్ అయితే మిస్ అయిపోయింది మాకు తిరువన్నామలైకి. ఎందుకంటే మేము బయటికి వెళ్ళాము, అదైతే టైం చూసుకోలేదు. మేము ఆ టైం కల్లా రీచ్ అవుతామనేసి అనుకున్నాము, అది మిస్ అయిపోయింది. అందుకనేసి ఇంకా మేము ఏం చేసినామంటే ఇంకా వేరే ట్రైన్ అయితే ఉన్నింది, అంటే అది చిత్తూరు మీద నుంచి వెళ్తుంది. ఆ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఆ ట్రైన్ అయితే మేము వచ్చే టైంకి మొత్తం ఖాళీగా ఉన్నింది. అక్కడైతే మేము మొత్తం అన్ని విండోస్ అయితే బ్లాక్ చేసేసినాడు, అంటే ఎవరు రాకూడదు అనేసి. అట్లా చేసేసి మొత్తం మళ్ళీ తర్వాత ఎవరో పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఓపెన్ చేయమంటే మళ్ళీ మొత్తం మేమైతే ఓపెన్ చేసేసినాము. ఇంకా అప్పుడే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు మమ్మల్ని తిరుపతిలో తిప్పిన వాడైతే. ఎందుకంటే వాడు తిరుపతి నుంచి బయటికి వెళ్తానే రైల్వే స్టేషన్ నుంచి అక్కడైతే పోలీసులు అయితే పట్టుకున్నారంట. వాడికి ఫైన్ వేసినారు, లోపలికి తేగకూడదు అనేసి. వీడు స్టేషన్లోకి అయితే బైక్ తీసుకొని వచ్చేసినాడు. అక్కడ ఫైన్ వేసి అదొక పంచాయతీ అయినది. మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఒక మిస్. మళ్ళీ ఒక 1 అవర్ అక్కడే రైల్వే స్టేషన్లో వెయిట్ చేసి ఫైనల్గా అయితే ట్రైన్ ఎక్కేసి అలా అయితే చేసాము. మొత్తానికైతే తిరువన్నామలై అయితే వచ్చేసినాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రైల్వే స్టేషన్. ఇక్కడైతే ఫుల్ ఆటో వాళ్ళు అయితే ఫుల్ డిమాండ్ చేస్తున్నారు. పర్ పర్సన్ 100 రూపీస్ అయితే అడుగుతున్నారు. టెంపుల్ మాత్రం 2 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ లేదు డిస్టెన్స్. కాకపోతే మేమైతే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం అనేసి ఆటో అయితే ఎక్కేసి వచ్చాము. 150కి మాట్లాడుకొని ముగ్గురు పర్ పర్సన్ 50 రూపీస్ పడినట్లు. అట్లయితే మీరు మాట్లాడుకుని రావచ్చు, లేదా అసలు ఆటో వాళ్ళని అయితే నమ్మొద్దండి, ఫుల్ మోసం చేస్తారు. అది వచ్చేటప్పుడు అయితే ఆయన అయితే వెనకాల కూర్చోబెట్టినాడు మమ్మల్ని. ఫుల్ రిస్క్, ఇట్లయితే కూర్చోవద్దండి మీరైతే. జస్ట్ మిస్, కింద పడే వాళ్ళము. అంత గట్లలో అంతా తీసుకొని పోయినాడు ఆయన. దగ్గర 2 కిలోమీటర్స్ అయితే ఆయన కావాలనేసి మొత్తం తిప్పుకొని అయితే పోయినాడు. వెనకాలైతే పోలీస్ ఆయన వస్తున్నాడు. ఆయన అయితే మాకు చెప్పినాడు ఇట్లా కూర్చోకూడదు అనేసి, కానీ మేమేం చేయలేము. ఆటో ఆయన కూర్చోబెట్టినాడు. ఆయన అయితే చెప్పినా కానీ మేమేం చేయలేము. మేమైతే ఇక్కడైతే గుడి దగ్గర అయితే ఇక్కడ దింపేసి పోయినాడు. మేము ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ కావాలని చెప్పేసి తొందరగా అయితే బయట ఫుడ్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం లోపలికి. ఇక్కడ ఎంట్రన్స్లోనే అన్నీ అమ్ముతున్నారు వీళ్ళైతే. అంతా ఫుల్, అంటే తాళ్ళు, దారము, ఇవి ఫుడ్ అంటే స్వీట్స్ అవి ఇక్కడ అన్నీ వీళ్ళు అమ్ముతున్నారు. చూడండి, ఖర్జూరాలు అవన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ కొనే కన్నా షాప్స్లో కొనడం మేలు. వీళ్ళంటే ఎప్పుడెప్పుడు అమ్ముతారో, ఫ్రెష్గా అయితే ఉండవు ఏమి. మేమైతే అరటిపండు చిప్స్ తీసుకుందాం అనుకున్నాం, తీసుకోలేదు. కాకపోతే ఇంకా తర్వాత అయితే లాకర్లో బ్యాగ్స్, స్లిప్పర్స్ ఇక్కడ పెట్టేసి మేమైతే గుడిలోకి అయితే స్టార్ట్ అయిపోయాము. గుడిలోకి ఎంటర్ అయితేనే మేమైతే ఇంకా లాకర్లో పెట్టేసినాము. ఇంకా ఇది ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి అందరం మేమైతే లోపలికి వెళ్ళాము. ఫస్ట్ వినాయకమయ స్వామి అయితే ఇక్కడ ఎంట్రన్స్లో కనిపించాడు మాకు. ఇక్కడ ముక్కునేసి ఇంకా మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. ఈరోజు వెళ్ళినప్పుడు అయితే రష్ ఏం లేదు. ఆ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నింది. మా ఫ్రెండ్ అయితే నమస్తే పెడుతున్నాడు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇది
చూడండి మీరు. మొత్తం ఇక్కడైతే బావిలాగా ఉంది. అక్కడైతే వాళ్ళైతే వాటర్ అయితే తీస్తున్నారు బయటికి. ఏంటని అడిగితే గుళ్ళో నుంచి వచ్చే వాటర్ అంట అవి. అక్కడైతే పక్కన కోనేరు ఉంది. మేమైతే లోపలికి అలా నడుచుకుంటూ పోయినాం. కొంచెంసేపు మధ్యలో అయితే మా ఫ్రెండ్ ఫొటోస్ తీయమంటే ఫొటోస్ తీసి కొంచెంసేపు ఇంకా గుళ్ళకి పోకముందే అప్పుడే ఫోటోలు కావాలన్నాడు మా ఫ్రెండ్. మేమైతే అక్కడ నుంచి ఫొటోస్ తీసుకొని కొంచెంసేపు ఉండి మేమైతే లోపలికి అయితే గుడిలోకి దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయితే అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం లైట్గా రష్ అయితే ఉన్నింది. మేమైతే టెంపుల్లోకి ఇంకా లోపల ఇవైతే 4 ద్వారాలు ఉంటాయి లోపలికి. మేమైతే థర్డ్ దాన్ని దాటేసి లోపలికి అయితే వచ్చేసినాము. ఇంకా లోపలికి పోవాలంటే ఇక్కడి నుంచి కొంచెం రష్ ఉంది. అదే పెద్ద ఏం ఇబ్బంది కాలేదు. ఇంకా మేమైతే డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఏంటంటే ఇక్కడ ఒకటి వీడియోస్ ఫొటోస్ అయితే తీయకూడదు, కానీ మేము తీసాము. ఇక్కడైతే వీళ్ళు టెంపుల్ మొత్తం 3D ప్రింట్ అయితే పెట్టారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ బ్యాక్ సైడ్ కనిపించే అక్కడే గిరి ప్రదక్షిణ అయితే చేయాలి మనము. ఇదంతా టెంపుల్ చూడండి. 4 సైడ్స్ 4 టెంపుల్స్ ఉంటాయి. 4 అంటే అవి గోపురం లాగా 4 ఉంటాయి. ఆ 4 ప్రతి సైడ్ ఉంటాయి. ఎవ్రీ సైడ్ మనం ఆ కొండనైతే గిరి ప్రదక్షిణ చేయాలా. ఇది వాళ్ళు మొత్తం 3D ప్రింట్ అయితే పెట్టినారు. చాలా బాగుంది 3D ప్రింట్ అయితే. ఇంకా మేమైతే ఇక్కడ మళ్ళీ వినాయకమయ స్వామి కనిపించినాడు మాకు. వినాయకమయ స్వామి అయితే టెంపుల్లో చాలా వినాయకమయ స్వాములు ఉన్నారు. అయితే ఇంకా మెయిన్ గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి వీళ్ళు ఒక ఆయన అయితే వీడియో తీయొద్దు అన్నాడు, కానీ మేమైతే తీసుకున్నాము. ఫుల్ వేడి లోపల, చెమటలు అయితే పట్టేస్తున్నాయి మాకు. మొత్తం ఫుల్ వేడి, ఇంత హాట్గా ఉండింది. దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. ఇక్కడ నుంచి వీడియో తీయకూడదు అనేసి స్ట్రిక్ట్గా చెప్పే లోపల మేమైతే ఫోన్లో అయితే లోపల పెట్టేసుకున్నాము. లేకపోతే ఫోన్ తీసుకునేస్తారు వాళ్ళు. అందుకనేసి ఇంకా లోపల అయితే పెట్టేసినాం ఫోను. ఇప్పుడు అక్కడి నుంచి దర్శనం చేసుకొని మేమైతే బయటికి వచ్చేసినాం. ఇక్కడంతా ఫుల్. ఇక్కడి నుంచి ఇంకా బయటికి వెళ్తే బయట ఇంకొక అమ్మవారి గుడి అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్ళిపోయినాం మేము. అక్కడ దర్శనం అయిపోతానే మేమైతే కొంచెంసేపు అయితే కూర్చున్నాము టెంపుల్లోనే. కొంచెంసేపు అట్లా కూర్చునేసి అందరు కూర్చుంటా ఉంటే మేము కూర్చునేసి కొంచెంసేపు అట్లా మొత్తం చూసి అంతా గుడి అంతా చుట్టూరు తిరిగి చూసి మొత్తం అన్నీ కవర్ అయితే చేసేసాం. లోపల ఉన్న అందరు దేవుళ్ళని అయితే అట్లా మొత్తం బయట ఇంకొక అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళేస్తే అక్కడైతే లడ్డు అయితే ప్రసాదంగా ఇచ్చారు. మేమైతే ఫుల్ ఆకలితో ఉన్నాము అప్పటికే. ఆ లడ్డు అయితే తినేసి ఇంకా బయట మా ఫ్రెండ్ ప్రసాదాలు దానికైతే వెళ్ళినాడు. ఒక 2 పులిహోరాలు అయితే తెచ్చినాడు వాడు. ఒక్కొక్క పులిహోర 20 రూపీస్ అయితే తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఫుల్ ఇది తమిళనాడు గుళ్ళు కాబట్టి ఇక్కడ ప్రసాదాలు వాళ్ళు 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు ప్రతి ఒక్క దానికి. నేనైతే ఆకలి మీద ఉండి ఫుల్గా అయితే తినేసిన. అక్కడి నుంచి కొంచెం షార్ట్స్ అయితే తీసుకుందాం అనేసి వీడియో అయితే చూసాము. ఇది మొత్తం కోనేరు అంతా ఉంది. ఆ బ్యాక్ సైడ్ ఇది మీకు 3D ప్రింట్లో చూసినట్లు చూడండి. ఇదైతే బ్యాక్ సైడ్ మొత్తం కొండ. ఇదే గిరి ప్రదక్షిణ చేయాల్సింది. కోనేరు అయితే చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇక్కడ అన్నప్రసాదం అయితే పెడతారు లోపల. ఫుడ్ అంటే రైస్ అవి తిరుమలలో పెట్టినట్లు ఇక్కడ కూడా పెడతారు మొత్తం అందరికీ. ఇక్కడ ఇదైతే క్యూ లైన్లో అన్నం తిన్నికి పోయినాం మేము. ఇక్కడైతే లోపల ప్రసాదం తిన్నికి మేము ఎంటర్ అవుతానే ఫుల్ జనాలు అయితే వచ్చేసినారు. అంతసేపు లైన్లో నిన్నాం, వాళ్ళైతే లైన్లో లేకుండా వచ్చేసినారు. ఇక్కడ అయితే ఫుడ్ వీడియో అయితే తీయకూడదు అన్నారు. ఆయన అయితే ఫస్ట్ నాకు రైస్ పెట్టినాడు, కర్రీ వేసాను. అయితే నాకు కర్రీ వేయలేదు, వీడియో తీస్తానా అనేసి మా ఫ్రెండ్కి వేసినాడు, ఇంకొక ఫ్రెండ్కి వేసినాడు. చూడండి, వాళ్ళైతే వీడియో అయితే తీయొద్దంటారు. నేనైనా వీడియో తీస్తా అంటే వాళ్ళు నాకు వేయలేదు. తర్వాత మళ్ళీ వీడియో ఆపేసిన తర్వాత అయితే వేసినారు, సాంబార్ అయితే వేసినారు. అందుకు వాళ్ళైతే తీయొద్దన్నారు. కానీ మేము అక్కడి నుంచి బయటకు వచ్చే లోపల ఫుల్ వాన్ అయితే పడిపోయింది. అక్కడి నుంచి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సబ్స్క్రైబ్. ఈరోజు మార్నింగ్ అయితే మేము లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. బ్యాక్ సైడ్ కనిపించేది గిరి ప్రదక్షిణ చేయాల్సింది మనం. ఇప్పుడు మార్నింగ్ అయితే స్టార్ట్ చేద్దామని మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. మా ఇంకొక ఫ్రెండ్ అయితే బెంగళూరు నుంచి నైట్కి వచ్చేసాడు. మేము పోయినామని తెలిసి మా దగ్గరకు వచ్చాడు. మొత్తం మా బ్యాక్ సైడ్ టెంపుల్ మా రూమ్కి అయితే దగ్గరే గిరి ప్రదక్షిణ చేయాల్సింది. ఇక్కడ నుంచి ఒక 14 కిలోమీటర్స్ మొత్తం ఉంటుంది అది గిరి ప్రదక్షిణ చేయాల్సింది. మేము స్టార్ట్ అవుదామనేసి బయటికి అయితే వెళ్ళిపోయాము. బయటికి పోతానే ఫుల్ ఎండ్ ఉంది. మేము టెంపుల్ దాకా వెళ్ళేసి వచ్చాము 1.5 కిలోమీటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే నడచలేమని చెప్పేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాం రూమ్కి. మళ్ళీ 3:30కి స్టార్ట్ అయ్యాము. 3:30కి స్టార్ట్ అయిన తర్వాత మేము
ఇక్కడికి వస్తే మొత్తం ఫుల్ అందరూ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసి అయితే వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా స్టార్ట్ చేసి వెళ్ళేవాళ్ళు. మేము టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వీడియో వచ్చింది కొత్తగా అయితే, బెంగళూరు నుంచి వచ్చాడు నైట్కి మేము వచ్చామనేసి. ఇంకా మేమైతే టెంపుల్ ముందరికి వెళ్ళేసి అక్కడ కర్పూరాలు అవి కొనుక్కునేసి మొత్తం అంతా హారతి ఇచ్చి అక్కడ ఈ దీపంలో అయితే కర్పూరం అయితే వేసేసి మేమైతే స్టార్ట్ చేసేసాము. నేను మా ఫ్రెండ్స్ అందరము కర్పూరం ఒక్కొక్కటి తీసుకొని దాంట్లో ధూపంలో వేసి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ కాళ్ళు అయితే వేడిగా ఉన్నాయి. ఎందుకంటే 3:30కి మేము స్టార్ట్ చేసాం కాబట్టి అప్పటికి ఫుల్ ఎండ ఉండింది. మేము మార్నింగ్ వచ్చిన దానికన్నా కొంచెం తక్కువే. ఇంకా అక్కడి నుంచి ఫుల్ స్టార్ట్ చేసే లోపల ఫస్ట్ టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇంద్రలింగం తర్వాత మేము అన్ని బయట నుంచి అయితే ముక్కుంటా వెళ్ళిపోయాము. ఇంకెక్కడ మేమైతే ఆగలేదు. ఎందుకంటే మళ్ళీ నైట్ దర్శనం లేట్ అయితే మాకు దర్శనం కాదనేసి మళ్ళీ రెండోసారి, అంటే మా ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి రెండోసారి దర్శనంకి అయితే వెళ్ళాలనుకున్నాం. ఇక్కడ చూపిస్తా బోర్డులో లాగా మొత్తం అంతా అయితే మేము కవర్ చేసాము. రిటర్న్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి రావాలి. ఫుల్ జనాలు అయితే ఉన్నారు. మేము నడచాలంటే రోడ్డు మీద చాలా కష్టమైంది, లేట్ అయింది మాకైతే. మా ఫ్రెండ్స్ ఇంకా మధ్యలో అయితే ఒక చోట అయితే టీ తాగుదామని ఆగినాము. ఆగే లోపల ఆ టీ అయితే వరెస్ట్గా ఉంది, ఎప్పుడు తాగలేదు, మరీ ఘోరంగా ఉన్నింది. ఇంకా మా ఫ్రెండ్స్ అదైతే తాగలేక పడేశారు. ఇట్లాంటి చోట్ల అయితే తాగద్దండి. ఇక్కడైతే 2-3 ప్లేసెస్లో టీ టైం అయితే ఉంది, అక్కడైతే తాగేయండి. మొత్తం వేస్ట్ అయిపోయింది. మేమైతే ఆ టీ 20 రూపీస్ అంట, బయట ఎక్కడైనా 10 రూపీసే. ఇంకా ఫుల్ అంతమంది జనాలు ఉండే లోపల మేము మధ్యలో రెస్ట్ తీసుకొని కీరకాయ అవి కొనుక్కొని తినేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యే లోపల ఇంకా ఫుల్ వాన అయితే ఇట్లా పడలేదు. వాన పడింది కాబట్టి మాకు కొంచెం మేలైంది. ఎందుకంటే వీళ్ళంతా సైడ్కి వెళ్ళిపోయి అంతా చెట్ల కిందకి అట్లా వెళ్ళిపోయే లోపల మేమైతే ఫాస్ట్గా నడుచుకుంటూ అయితే మేము వెళ్ళిపోయాము. ఎట్లా తిరిగి మాకైతే 6 to 7 అవర్స్ అయితే పట్టింది మొత్తం కవర్ చేయాలి లోపల. ఇంకా ఇక్కడ టెంపుల్ ముందరకు వచ్చేసి మళ్ళీ దీపం పెట్టేసి మేమైతే ఇంకా గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకున్నాము. ఇంకా మళ్ళీ మాకు మార్నింగ్ ట్రైన్ అయితే ఉంది. ఇంకా పోయి మేమైతే ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి పనుకునేసి గిరి ప్రదక్షిణ అయితే పూర్తి అయిపోయినాక మేము మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకున్న తర్వాత అయితే మార్నింగ్ దర్శనం అయితే చాలా సేపు పట్టింది. 7 అవర్స్ అయితే అయింది. మార్నింగ్ పోదాం అనుకున్న ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. ఆఫ్టర్నూన్ చూస్తే డైరెక్ట్ కడపకి ఏవి ట్రైన్ లేవు, తిరుపతికి లేవు. మళ్ళీ మేము అక్కడి నుంచి అయితే కాట్పాడుకి అయితే వెళ్ళిపోయాము బస్లో, కాట్పాడు జంక్షన్కి. అక్కడి నుంచి అయితే తిరుపతికి ట్రైన్ ఉండింది. తిరుపతికి వెళ్ళిపోయేసి మేము అక్కడి నుంచి మళ్ళీ కడపకి వెళ్ళాలి. ఇంకా అని చెప్పేసి మేము కాట్పాడు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. కానీ చిత్తూరులో అయితే మాకు ఒక ట్రైన్ ఉండింది కడపకి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఉండింది. అక్కడి నుంచి మేము కడపకి వెళ్ళే లోపల లేట్ అయిపోయింది. ట్రైన్ 2 అవర్స్ డిలే అయిపోయింది. మధ్యలో అవ్వ వాళ్ళు అయితే కొట్లాడుతూ నిన్నారు. ఇక్కడ మాతో పాటు ఎక్కిన్నారు 2 అవ్వ వాళ్ళు. ఆ అవ్వ వాళ్ళు అయితే చాలా అయితే ఫన్ అయితే చేసినారు. మొత్తం ఆ అవ్వ ఇంకొక అవ్వ కూడా ఉన్నారు. ఇక్కడ ముగ్గులో కనపడడం లేదు మీకు. ఈ 2 అవ్వలు అయితే కొట్లాడుతున్నారు. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళిద్దరికి ఒక అవ్వకి ఇంకొకరు సపోర్ట్, ఇంకొక అవ్వకి ఇంకొకరు సపోర్ట్ అయితే చేసి వాళ్ళిద్దరి మధ్య ఫన్ అయితే తయారు చేస్తున్నారు. వీళ్ళు మొత్తం కామెడీ చేస్తున్నారు. వాళ్ళు అయితే కొట్లాడుకుంటా అంటే పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా నవ్వుకుంటానే ఉన్నారు. ఆ వాళ్ళు అయితే మాకు ట్రైన్ జర్నీ మొత్తం ఫుల్ ఫన్ అయితే ఇచ్చినారు. మొత్తం ఆ వాళ్ళు కూడా చిత్తూరు నుంచి ఎక్కినారు, మాకు కడప దాకా అట్లే ఉన్నారు. కడపలో ఆ వాళ్ళు కూడా కడపలోనే దిగినారు. అంటే ఇక్కడ కడపనే అంట ఆ వాళ్ళది, మాకు తెలీదు. కాకపోతే ఆ వాళ్ళకి ఇంకా తర్వాత ఆ వాళ్ళ లగేజ్ ఉంటే ఆ వాళ్ళు తీసుకోపోలేరు అనేసి మేమే స్టేషన్ బయట దాకా తీసుకుపోయి అక్కడైతే ఇచ్చేసి వచ్చేసాము. మాకు మొత్తం బడ్జెట్ అయితే ట్రిప్ అంతా మ్యాక్సిమం 1500 లోపల అయిపోయింది. 2000 కూడా కాలేదు. ఒక్కొక్కరికి 1500 అయితే అయిపోయింది. మా కడప దిగుతానే మా ఫ్రెండ్స్ అయితే వచ్చినారు. మేము పోయిన బైక్లో పెట్రోల్ అయిపోతే బైక్లో పెట్రోల్ తీసుకొని వచ్చి అక్కడ నుంచి 2 బైక్లలో అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. కడపలో దిగుతానే అక్కడ వాన ఫుల్, కడపలో ఇక్కడ ఫుల్ వాన. ఇంకా మేమైతే కొంచెం సైడ్కి అయితే ఆగినాము. మళ్ళీ వాన తగ్గుతానే మేమైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా మార్నింగ్ అయితే మళ్ళీ బయటికి వెళ్దామనే లోపల ఇంకా మేమైతే తొందరగా లేయాలనేసి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ వచ్చిన అతను అయితే బయటికి వెళ్దాం ఉన్నాడు నైటే, కానీ మాకు
ఓపిక లేక ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అతనైతే పెట్రోల్ తెచ్చినవాడైతే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. మేము బైక్లో పోయినాం కదా రైల్వే స్టేషన్కి కడప. ఆ బైక్లో అయితే ఇంటికి వచ్చేసాం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. కొత్త ఛానల్, చిన్న ఛానల్, సపోర్ట్ ఇవ్వండి. ఇట్లా మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా అయితే చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.